హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. మీరు కొత్తగా మ్యాక్బుక్ ని పర్చేస్ చేస్తే కనుక ఏ మ్యాక్బుక్ అయినా సరే ఎలా యూజ్ చేసుకోవాలి, మ్యాక్బుక్ లో అప్లికేషన్స్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా అన్ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద మెనూ బార్ ఉంటుంది అండ్ ఆల్సో డాక్ కూడా ఉంటుంది. వీటిని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మ్యాక్బుక్ హోమ్ స్క్రీన్. కింద ఇక్కడ డాక్ ఉంటుంది. ఈ డాక్ లో కొన్ని అప్లికేషన్స్ మాత్రమే ఉంటాయి. దీని మీదకి మీరు పాయింట్ చేయగానే చూడొచ్చు అప్లికేషన్స్ అన్ని జూమ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ బాటమ్ లో చూస్తున్నారు కదా ట్రాష్, ఇది వచ్చేసి డౌన్లోడ్ ఫోల్డర్. మీరు మ్యాక్ బుక్ లో ఏది డౌన్లోడ్ చేసినా ఈ ఫోల్డర్ లోకి వచ్చి సేవ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఫోన్ యాప్. మనకి మ్యాక్ బుక్ లో మీ ఐఫోన్ యాప్స్ కూడా సింక్ అవుతాయి. సో ఈ ఫోన్ అప్లికేషన్ మీద ఒకసారి క్లిక్ చేయగానే చూడొచ్చు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఫోన్ లో ఉన్నట్టు ఉండదు, కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది పెద్ద స్క్రీన్ కాబట్టి. ఇక్కడ చూడొచ్చు రీసెంట్ హిస్టరీ మొత్తం ఇక్కడ ఉంటది. మీరు ఇక్కడ నుంచి కాల్ చేసినా సరే మీ ఐఫోన్ నుంచే కాల్ వెళ్తుంది. ఇక్కడ టాప్ లో మనం చూడొచ్చు ఎవరికైనా కాల్ చేయాలంటే ఇక్కడ నుంచే డయల్ చేసుకోవచ్చు. సిమ్ 1 or 2 ఆప్షన్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది. మ్యాక్ బుక్ లో ఏదైనా అప్లికేషన్ ని క్లోజ్ చేయాలంటే విండోస్ లాగా మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే చూపిస్తాయి, బ్లూ, ఎల్లో అండ్ రెడ్. కాకపోతే విండోస్ లో వచ్చేసి రైట్ సైడ్ లో ఉంటే మ్యాక్ బుక్ లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి. గ్రీన్ ది క్లిక్ చేశారనుకోండి ఫుల్ స్క్రీన్ అయిపోతుంది. మళ్ళీ గ్రీన్ దాని మీద క్లిక్ చేస్తే మినిమైజ్ అవుతుంది. ఎల్లో దాని మీద క్లిక్ చేస్తే డాక్ లోకి వెళ్ళి రీసెంట్ యాప్స్ దగ్గర ఉంటుంది అనమాట. మ్యాక్ బుక్ లో రీసెంట్ యాప్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అవుతుంటాయి, డాక్ లో ఆన్ ద రైట్ సైడ్. మీరు అప్లికేషన్ ని క్లోజ్ చేయాలంటే మ్యాక్ బుక్ లో చాలా వేస్ ఉంటాయి. ఇక్కడ రెడ్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేశారనుకోండి అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. సెకండ్ వే కూడా ఉంది. ఇక్కడ టాప్ లో మెనూ బార్ ఉంటుంది కదా, దీని మీద ఫోన్ యాప్ అని చెప్పి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు కమాండ్ క్యూ నొక్కితే అప్లికేషన్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. లేదు అంటే దీని మీద క్లిక్ చేసినా కూడా ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి జస్ట్ ఫర్ బిగినర్స్ కాబట్టి బేసిక్ సెట్టింగ్స్ మాత్రమే చూపిస్తున్నాను. అండ్ అలానే మీరు మ్యాక్ బుక్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని చూడాలి అనుకుంటే ఇక్కడ చూడొచ్చు యాప్స్ ఫోల్డర్ అని చెప్పి చూపిస్తుంది. లేటెస్ట్ మ్యాక్ ఓఎస్ మీద ఉంటే, ఓల్డర్ మ్యాక్ ఓఎస్ యూస్ చేస్తుంటే ఇక్కడ లాంచ్ ప్యాడ్ అని చెప్పి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు సపరేట్ మెనూ ఓపెన్ అవుతుంది. మ్యాక్ ఓఎస్ టాహో నుంచి ఇలా అప్లికేషన్ ఫోల్డర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మొత్తం లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ తో ఉంటది. మ్యాక్ బుక్ లో డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్స్ అన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే షో ఐఫోన్ యాప్స్ అని చెప్పి చూపిస్తుంది. ఇది టర్న్ ఆన్ చేస్తే మీ ఫోన్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని మీ మ్యాక్ బుక్ లోకి వచ్చేస్తాయి. నేనైతే అది ప్రస్తుతానికి హైడ్ చేసుకుంటున్నాను. నా ఫోన్ లో 100 అప్లికేషన్స్ ఉన్నాయి. మొత్తం మ్యాక్ బుక్ లోకి వస్తుంటే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. సో నేనైతే ఆ ఫీచర్ ని ఆఫ్ చేసేసా. జనరల్ గా మ్యాక్ బుక్ లో 2 వేస్ లో మనం అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి యాప్ స్టోర్, మన ఐఫోన్ లో లాగా. యాప్ స్టోర్ లోకి వెళ్తే మనకి మ్యాక్ బుక్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. మీకు కావాల్సిన అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీస్ లోకి వెళ్ళి ఇక్కడ సుజామ్ యాప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కింద మనకి డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, లేదంటే గెట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతుంది. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ అయ్యేటప్పుడు ఇక్కడ యాప్స్ ఫోల్డర్ లో మనకి కింద డౌన్లోడ్ ప్రాసెస్ చూపిస్తూ ఉంటుంది. అప్లికేషన్ డౌన్లోడ్ అవ్వగానే ఇది ఒకసారి పాపప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు యాప్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు రీసెంట్లీ డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ ఇక్కడ చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గ్రీన్ దాని మీద ఒక్కసారి ట్యాప్ చేశారనుకోండి ఫుల్ స్క్రీన్ అవుతుంది. ఫుల్ స్క్రీన్ అయినప్పుడు ఇక్కడ టాప్ లో మెనూ బార్ కానీ కింద డాక్ కానీ కనిపించవు. మీరు ఒకసారి కర్సర్ ని టాప్ లోకి తీసుకెళ్తే మెనూ బార్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా కనిపిస్తాయి. సో మళ్ళీ గ్రీన్ దాని మీద క్లిక్ చేస్తే మినిమైజ్ అవుతుంది. ఫుల్ స్క్రీన్ లో ఉన్నప్పుడు డాక్ చూడాలనుకుంటే బాటమ్ లోకి కర్సర్ ని తీసుకెళ్తే చాలు, మనకి డాక్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీకు కావాల్సిన సెకండ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవచ్చు. సెకండ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే సెకండ్ డెస్క్టాప్ లోకి వచ్చి ఓపెన్ అవుతుంది. డెస్క్టాప్ 1 లోకి వెళ్ళాలంటే జస్ట్ ట్రాక్ ప్యాడ్ మీద 3 ఫింగర్స్ తో పైకి స్వైప్ చేస్తే మీకు ఇక్కడ ఏమేం డెస్క్టాప్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఈ యాప్ స్టోర్ ది ఇప్పుడు ఓపెన్ చేసింది. సఫారీ డెస్క్టాప్ 1 లో ఉంది. డెస్క్టాప్ 2 ఎంటీగా ఉంటది అనమాట. లేదు అంటే ఇదే 3 ఫింగర్స్ తో లెఫ్ట్ కి స్వైప్ చేస్తే సఫారీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ రైట్ కి స్వైప్ చేస్తే సెకండ్ డెస్క్టాప్ వస్తుంది. మళ్ళీ రైట్ కి స్వైప్ చేస్తే మనం ఫుల్ స్క్రీన్ లోకి వచ్చేస్తాం. 3 ఫింగర్స్ తో కనుక మీరు పైకి స్వైప్ చేస్తే ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీకు కావాలంటే కొత్త డెస్క్టాప్ ని ఇక్కడ యాడ్ కూడా చేసుకోవచ్చు. చూసారా, యాడ్ చేశాను, డెస్క్టాప్ 3 వచ్చేసింది. వీటిని క్లోజ్ చేయాలంటే ఇక్కడ క్యాన్సిల్ బటన్ ఉంటుంది, ఇలా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. సెకండ్ వే ఆఫ్ ఇన్స్టాలింగ్ యాప్స్ వచ్చేసి బ్రౌజర్ నుంచి. మీరు ఏదైనా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ వెబ్ లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ స్టోర్ లో మనకి అన్ని అప్లికేషన్స్ అవైలబుల్ గా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ విఎల్సీ ప్లేయర్ ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ విఎల్సీ అని టైప్ చేసి విఎల్సీ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ విఎల్సీ అని చెప్పి చూపిస్తుంది. విండోస్, మ్యాక్ సపోర్టెడ్ కూడా ఉంది. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మ్యాక్ ఓఎస్ యాపిల్ సిలికాన్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాను. జస్ట్ మ్యాక్ ఓఎస్ సెలెక్ట్ చేస్తే ఇంటెల్ మ్యాక్ బుక్ కి సపోర్ట్ చేస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. క్లిక్ ఆన్ అలౌ. చూస్తున్నారు కదా, ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్ లోకి వచ్చి డౌన్లోడ్ అనేది
సేవ్ అయింది. DMG ఫార్మాట్ లో ఉంటేనే మీరు మ్యాక్బుక్ లో అప్లికేషన్స్ ని ఇన్స్టాల్ చేసుకోగలరు. ఇప్పుడు డౌన్లోడ్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఈ డౌన్లోడ్ ఫోల్డర్ ని ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ ఇన్ ఫైండర్ క్లిక్ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్ గా ఈ VLC డౌన్లోడ్ మీదే క్లిక్ చేయొచ్చు. ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ VLC యాప్ ని అప్లికేషన్స్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. మీ ట్రాక్ ప్యాడ్ తో ఈ అప్లికేషన్ ని సెలెక్ట్ చేసి ఈ అప్లికేషన్స్ లోకి డ్రాప్ చేయాలి. ఇక్కడ కాపీయింగ్ అని వచ్చింది చూసారు కదా, అప్లికేషన్స్ లోకి VLC యాప్ వచ్చేస్తుంది. తర్వాత ఈ డౌన్లోడ్ ఫోల్డర్ ని క్లోజ్ చేసి మళ్ళీ డౌన్లోడ్స్ లోకి వెళ్ళి దీన్ని డిలీట్ చేసేయచ్చు. సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు ట్రాష్. ఇప్పుడు యాప్స్ లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ ని సెర్చ్ చేయొచ్చు. VLC అప్లికేషన్ యూస్ చేసుకోవచ్చు. సఫారీలో నుంచి కానీ క్రోమ్ లో నుంచి కానీ డౌన్లోడ్ చేస్తే ఫస్ట్ టైం ఏదైనా అప్లికేషన్ ని ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా పాపప్ అయితే చూపిస్తుంది. VLC యాప్ ఇస్ డౌన్లోడ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఓపెన్ ఇట్? yes, క్లిక్ ఆన్ ఓపెన్. అప్పుడు మాత్రమే ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను అలానే క్రోమ్ కూడా డౌన్లోడ్ చేశాను. మోస్ట్లీ క్రోమ్ అండ్ సఫారీ రెండు యూస్ చేస్తా. ఈ డాక్ లో ఏదైనా అప్లికేషన్ ని మీరు రిమూవ్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా వెరీ ఈజీ. మీరు ఏదైనా అప్లికేషన్ మీదకి వెళ్ళంగానే మీకు ఇక్కడ పాపప్ లా చూపిస్తుంది కదా, 2 ఫింగర్స్ తో ట్రాక్ ప్యాడ్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తాయి. ఈ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు, రిమూవ్ ఫ్రమ్ ద డాక్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి ఈ అప్లికేషన్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో క్రోమ్ ఓపెన్ చేయాలనుకున్న ప్రతిసారి స్పాట్లైట్ సెర్చ్ నుంచి కానీ ఈ అప్లికేషన్ నుంచి కానీ మీరు ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ క్రోమ్ టైప్ చేస్తే క్రోమ్ వచ్చేస్తుంది. సో ఏదైనా అప్లికేషన్ ని మీరు డాక్ లోకి యాడ్ చేయాలనుకుంటే ఇది కూడా వెరీ ఈజీ. మీకు కావాల్సిన అప్లికేషన్ ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ప్రెస్ అండ్ హోల్డ్ ఆన్ ద ట్రాక్ ప్యాడ్, డ్రాప్ ఇట్ హియర్. సో డాక్ లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అప్లికేషన్స్ ని ఎలా అన్ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కూడా చాలా వేస్ ఉన్నాయి. నేను రెగ్యులర్ గా ఫాలో అయ్యే మెథడ్ వచ్చేసి, సో ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ అప్లికేషన్ ఇన్ ద డాక్ డిఫాల్ట్ గా మనకి ఫైండర్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇనిషియల్ గా ఇది వచ్చేసి రీసెంట్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఈ ఫైండర్ యాప్ లో మనకి చాలా ఫోల్డర్స్ ఉంటాయి. అప్లికేషన్ ఫోల్డర్స్ ఇస్ ఇంపార్టెంట్. మీ మ్యాక్బుక్ లో ఉన్న అన్ని అప్లికేషన్స్ ఈ అప్లికేషన్ ఫోల్డర్స్ లో ఉంటాయి. మీరు ఏదైనా అప్లికేషన్ ని పర్ఫెక్ట్ గా డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడికి రావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాట్సాప్ కూడా ఉంది, VLC అప్లికేషన్ కూడా ఉంది. సో మీరు కావాల్సిన అప్లికేషన్ ని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ తో ట్యాప్ చేస్తే మనకి ఆప్షన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. మూవ్ టు ట్రాష్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోయినట్టే. లేదు అంటే ఇక్కడ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన Shazam అప్లికేషన్ ఉంది, దీన్ని డిలీట్ చేయాలనుకున్నా కూడా సేమ్, డ్రాగ్ అండ్ డ్రాప్ టు ట్రాష్. యువర్ అప్లికేషన్ కెనాట్ బి మూవ్ టు ట్రాష్ బికాస్ ఇట్స్ ఓపెన్. సో ఇది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది కానీ ఇక్కడ రీసెంట్స్ లో చూపించట్లేదు. ఇక్కడ టాప్ మెనూ బార్ లో చూస్తే ఇక్కడ ఈ యాప్ సింబల్ చూపిస్తుంది. Shazam అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది. దీని మీదకి వెళ్ళి 2 ఫింగర్స్ తో ట్రాక్ ప్యాడ్ మీద ట్యాప్ చేస్తే మనకి ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ క్విట్ చేయాలి. అప్పుడు ఈ అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ ప్రెస్ అండ్ హోల్డ్ అండ్ డ్రాగ్ టు ట్రాష్. సో ఈ అప్లికేషన్ కూడా డిలీట్ అయిపోయింది. సో ఇలా ఈజీగా మీరు ఇన్స్టాల్ కానీ అన్ఇన్స్టాల్ కానీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ మెనూ బార్ చూస్తున్నారు కదా, ఇక్కడ టాప్ రైట్ సైడ్ లో మనకి డేట్ అండ్ టైం ఉంటుంది. క్లాక్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ సెంటర్ ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ సెంటర్ లో మీ ఫోన్ కు వచ్చిన మెసేజెస్ కానీ మిస్డ్ కాల్స్ కానీ ఇంపార్టెంట్ మెసేజెస్ అన్ని ఇక్కడ చూపిస్తాయి. దాని కింద విజిట్స్ చూపిస్తాయి. ఈ విజిట్స్ ని మీరు హోమ్ స్క్రీన్ మీద కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ 2 ఫింగర్స్ తో మీరు ట్రాక్ ప్యాడ్ మీద ట్యాప్ చేస్తే చాలు, ఇక్కడ ఎడిట్ విజిట్స్ అని చెప్పి చూపిస్తుంది. దీంట్లోకి వెళ్ళి మీ ఫోన్ లో ఉన్న అప్లికేషన్ కి సంబంధించిన విజిట్స్ కావచ్చు, మీ మ్యాక్బుక్ లో అప్లికేషన్స్ కి సంబంధించిన విజిట్స్ కావచ్చు, అన్ని ఇక్కడే చూపిస్తాయి. కాస్కో అప్లికేషన్ అనేది మనకి మ్యాక్బుక్ లో ఉండదు కానీ మీ ఫోన్ నుంచి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుంటుంది. మీకు కావాల్సిన విజిట్ ని సెలెక్ట్ చేసి డెస్క్టాప్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఈ విజిట్ మీద జస్ట్ అలా క్లిక్ చేసినా కూడా వచ్చి మనకి డెస్క్టాప్ మీద యాడ్ అవుతుంది. ఇక్కడ బాటమ్ లో డన్ ఉంటుంది. ఒకసారి డన్ క్లిక్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. నేనైతే కొన్ని విజిట్స్ ని రిమూవ్ చేస్తున్నా, ఇప్పటికే గందరగోళంగా ఉంది. ఎడిట్ విజిట్ లోకి వెళ్ళి మైనస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఎక్స్ట్రాగా వచ్చిన విజిట్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. క్లిక్ ఆన్ డన్. మనకి మ్యాక్బుక్ లో కూడా కంట్రోల్ సెంటర్ ఉంటుంది. టాప్ లో ఈ డేట్ పక్కన కంట్రోల్ సెంటర్ ఉంటుంది. ఈ కంట్రోల్ సెంటర్ మన ఫోన్ లో లానే పనిచేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, వైఫై, మ్యూజిక్ ప్లేయర్, బ్లూటూత్, ఎయిర్ డ్రాప్. ఇది వచ్చేసి స్క్రీన్ మిర్రరింగ్. మీరు ఈ మ్యాక్బుక్ ని ఐప్యాడ్ కి కానీ యాపిల్ టీవీకి కానీ మిర్రర్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. వైర్లెస్ గా మిర్రర్ అయిపోతుంది. డిస్ప్లేకి సంబంధించిన సెట్టింగ్స్ కానీ అన్ని ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సౌండ్. ఎయిర్పాడ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్టర్నల్ స్పీకర్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు సౌండ్ కావాల్సిన సెట్టింగ్స్ అన్ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాటమ్ లోకి వెళ్తే మన ఐఫోన్ లోనే ఇక్కడ కూడా మనకి కంట్రోల్ సెంటర్ లో అన్ని కంట్రోల్స్ ఉంటాయి. ఎడిట్ కంట్రోల్స్ లోకి వెళ్ళి మీరు కావాల్సిన కంట్రోల్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, మనకి ప్లస్ బటన్ ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ దట్. మనకి మ్యాక్బుక్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి. కంట్రోల్ సెంటర్ లోకి యాడ్ చేయమంటావా, లేదంటే మెనూ బార్ లోకి యాడ్ చేయమంటావా. మెనూ బార్ అంటే టాప్ లో ఉంటుంది కదా, ఈ సెక్షన్ వచ్చేసి మెనూ బార్. సో యాడ్ టు మెనూ బార్ క్లిక్ చేశాను అనుకోండి, ఈ మిషన్ కంట్రోల్ వచ్చేసి ఈ మెనూ బార్ లో సెలెక్ట్ అవుతుంది. అసలు ఈ మిషన్ కంట్రోల్ ఏంటి అంటారా, మీ మ్యాక్బుక్ లో ఎన్ని డెస్క్టాప్స్ ఓపెన్ చేసి ఉన్నాయో మిషన్ కంట్రోల్ లో చూపిస్తూ ఉంటుంది. లేదు ఈ నైట్ షిఫ్ట్ ని కంట్రోల్ సెంటర్ లోకి యాడ్ చేయాలి అనుకుంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ యాడ్ టు కంట్రోల్ సెంటర్ చూడొచ్చు. ఐకాన్ వచ్చి ఇక్కడ యాడ్
యాడ్ అయింది. నెక్స్ట్ క్లిక్ ఆన్ డన్. ఈ మిషన్ కంట్రోల్ మీద క్లిక్ చేస్తే చూడొచ్చు ఎన్ని డెస్క్ టాప్స్ ఓపెన్ చేసి ఉన్నాయో చూపిస్తుంది. ప్రస్తుతానికి ఒకటే ఉంది. మిగతా సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి అంటే ఈ యాపిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్ అని చెప్పి ఉంటాయి, దీంట్లోకి వెళ్ళి సో ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. బ్యాటరీలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీకు బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మ్యాక్ బుక్ కూడా బ్యాటరీ హెల్త్ చూపిస్తుంది. నాది చూడొచ్చు 87% లో ఉంది. నెక్స్ట్ జనరల్ లోకి వెళ్తే సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు మ్యాక్ బుక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో బ్యాక్ కి వెళ్తే ఇక్కడ స్టోరేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీ మ్యాక్ బుక్ లో ఎంత స్టోరేజ్ ఫుల్ అయింది, ఏ అప్లికేషన్ మీ మ్యాక్ బుక్ ఎక్కువగా స్టోరేజ్ తీసుకుంటుంది, సిస్టమ్ స్టోరేజ్ ఎంత ఉందో ఇన్ డీటెయిల్ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ ఈ ఫోల్డర్ లో చూపిస్తుంది. బ్యాక్ కి వెళ్తే ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే మ్యాక్ బుక్ ని రీసెట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ రీసెట్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఎరేజ్ ఆల్ కంటెంట్ అండ్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మీ మ్యాక్ బుక్ రీసెట్ అయిపోతుంది అనమాట. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ మ్యాక్ బుక్ లో ఇన్ఫర్మేషన్ మొత్తం హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసుకోవాలి. అండ్ డెస్క్ టాప్ అండ్ డాక్ సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి. సో ఈ డాక్ సైజ్ ఎంత ఉండాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఈ మ్యాగ్నిఫికేషన్ ఈ ఎఫెక్ట్ ఉంది కదా, జూమింగ్ ఎఫెక్ట్, ఇది ఎంత జూమ్ అవ్వాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఈ డాక్ అనేది కానీ రైట్ కానీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్ లోకి వచ్చేస్తుంది డాక్. సో ఇక్కడ చాలా సెట్టింగ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మీకు నచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐప్యాడ్స్ లో ఉండే స్టేజ్ మేనేజర్ ఫీచర్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఇన్బుల్ట్ డిస్ప్లే మీకు మోస్ట్లీ ఒకటే ఉంటుంది. నేను ఎక్స్టర్నల్ డిస్ప్లే కి కనెక్ట్ చేశాను. కిందకి స్క్రోల్ చేస్తే ప్రమోషన్ టెక్నాలజీ, నైట్ షిఫ్ట్ మోడ్, ఈ ఫీచర్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సో వాల్ పేపర్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు వాల్ పేపర్ సెట్టింగ్స్ లోకి వచ్చి ఇక్కడ నుంచి వాల్ పేపర్స్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఏ వాల్ పేపర్ కావాలో జస్ట్ చూస్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయ్యి అప్లై అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంపార్టెంట్లీ లాక్ స్క్రీన్. మీరు మ్యాక్ బుక్ ని యూజ్ చేయకపోతే ఎంతసేపట్లో ఆఫ్ అయిపోవాలనే సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి. నాదైతే జస్ట్ 2 minutes తర్వాత మ్యాక్ బుక్ డిస్ప్లే ఆఫ్ అయిపోతుంది. 15 minutes తర్వాత పాస్కోడ్ అనేది అడుగుతుంది. మీరు 1 hour కావాలంటే 1 hour, నెవర్ కావాలంటే నెవర్ కూడా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇమీడియట్లీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. యూజర్ అండ్ గ్రూప్స్ లోకి వెళ్తే ఇక్కడ నుంచి మీకు సెకండరీ యూజర్ కానీ గెస్ట్ యూజర్ కానీ ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ యూజర్ మీద క్లిక్ చేస్తే పాస్కోడ్ ఎంటర్ చేయగానే మీకు కొత్త యూజర్ ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. లాస్ట్లీ ఇక్కడ కీబోర్డ్ సెట్టింగ్స్ అండ్ ట్రాక్ ప్యాడ్ సెట్టింగ్స్ ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ డిఫాల్ట్ కీబోర్డ్ అండ్ ట్రాక్ ప్యాడ్ సెట్టింగ్స్ ని యూజ్ చేస్తాను. నాకు డిఫాల్ట్ సెట్టింగ్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇవొచ్చేసి మీరు మ్యాక్ బుక్ లో బేసిక్ గా తెలుసుకోవాల్సిన సెట్టింగ్స్ అండ్ ఫీచర్స్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో. సపరేట్ వీడియో అయితే ప్లాన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మ్యాక్ బుక్ మీద మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.